ఆంజనేయ రెడ్డి గారు, ఇది ఇప్పటికే సరే ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్న మీ చేతిలో కీలుబొమ్మలని పార్టీగా మీకేమో, కానీ ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఒక సఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈడీలో పనిచేస్తున్నా, లేదా నేను సిబిఐలో పనిచేస్తున్నాను, లేదా ఐటీలో పనిచేస్తున్నానంటే వీళ్ళు ఎవరికిందో తొత్తుల్లాగా పనిచేస్తున్న నింద వాళ్ళు కూడా భరిస్తున్నారు. అది రైటా కాదా కూడా నేను చెప్పట్లా, నింద అయితే భరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక జాతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అకౌంట్ సీజ్ చేసేటప్పుడు సంస్థలు మంచిగా పనిచేయటమే కాదు, మంచిగా పనిచేస్తున్నాం నిరూపించుకోవటం కూడా అవసరం కదా. వీళ్ళ మీద ఇందుకు ఫలానా కారణంగా అకౌంట్లు సీజ్ చేస్తున్నామని ఐటీ కమిషనర్ ఎవరో మాట్లాడటం కానీ, లేదు దాని మీద ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వటం కానీ, ఫర్ సో అండ్ సో పర్పస్ వీఆర్ సీజింగ్ ద అకౌంట్స్ ఆఫ్ సో, వాళ్ళకి రైట్ ఉంటే వాళ్ళ విధుల్లో వాళ్ళు ఎక్సైజ్ చేస్తే ఎవరు తప్పు పట్టరు. ఇది జరిగింది. ఇంత జరిగితే పోనీ దానికి సిక్ అయ్యారంటే ట్రిబ్యునల్కి వెళ్ళగానే గంటలో మళ్ళీ అకౌంట్లు ఓపెన్ అయినాయి. అంటే వీళ్ళు తప్పు చేశారనా, పైనుంచి ఒత్తిడి వచ్చిందనా, లేదు ప్రజల్లో వ్యతిరేకత భయంకరంగా ఉంది మనం చేసిన పనికి వెనక్కి తీసుకోమని ఎలా అర్థం చేసుకోవాలి ఆంజనేయ రెడ్డి గారు? అంటే మీ ఆన్సర్ మీరు చెప్పండి, నో ప్రాబ్లం. చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు మాట్లాడే మాటలు శ్రీనివాసరావు గారు. చెప్పండి. మీరు సీజ్ చేశారు అంతనే దేశవ్యాప్తంగా ప్రతి ఉద్యమం చేసి ప్రజా వ్యతిరేకత చేసినందువల్ల కేంద్ర ప్రభుత్వం భయపడిపోయి మళ్ళా ట్రిబ్యునల్ కి ఆదేశం ఇచ్చిందా వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయమని? ప్రశ్న ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతినకూడదు అన్నదే పాయింట్. ఒక పార్టీ మీద చర్య తీసుకున్నప్పుడు చెప్పండి. హలో ఆంజనేయ రెడ్డి గారు, గో హెడ్. హలో ఆంజనేయ రెడ్డి గారు, మాట్లాడొచ్చండి? చెప్పండి ప్లీజ్. మనము ఈడీ డిబేట్ లో కూర్చొని ఇన్స్టిట్యూట్స్ క్రెడిబిలిటీ పోతుందని అనుకోవడం ఏదైతే ఉంటే అంతకంటే అమాయకత్వం లేదు. ఈ రోజు దేశ ప్రజలు నిర్ణయించారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ఇన్స్టిట్యూట్స్ అన్ని సంస్థలు నిష్పక్షపాతంగా నిజాయితీగా స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది అని ఇన్స్టిట్యూట్స్ ఉంది కాబట్టి ప్రజలు ఈ దేశంలో 2014లో మోడీని గెలిపించారు, 2019లో మోడీని గెలిపించారు, 2024లో 370 సీట్లు ఇస్తారు. మేమేదా ఆనందం కాదండి. 40 సీట్లు కాంగ్రెస్ పరిమితం అవుతుందని నేను చెప్పలేదండి. ఆమె మమతా బెనర్జీ గారు ఈ ఇండియా అలయన్స్ లో ఉన్నారని చెప్పిందండి, నేను చెప్పింది. కాబట్టి సమస్తము స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే మీరు ఎవరైనా 100,000 కోట్లు దోచేసుకోవచ్చు. ఈడీ సిబిఐ ఇప్పుడు దాకా పనిచేయలేదు, మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంటే ఇన్స్టిట్యూట్స్ మీకే. ఇప్పుడు ఎన్నికల సంఘం ఉంది, ఎన్నికల సంఘం మీద అనేక మంది విమర్శలు చేస్తున్నారు. బట్ ఎన్నికల సంఘం కనీసం కూర్చొని అయ్యా ఇదిగో మేము ఈ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నాం, ఇక్కడ ఏదైనా తప్పులు జరిగితే తప్పు జరిగింది లేదా జరగలేదని చెప్పి వాళ్ళు ప్రతి సందర్భంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అలా చెప్పడానికి అభ్యంతరం ఏంటంటున్నా నేను, లేదు ప్రెస్ రిలీజ్ ఇవ్వచ్చు కదా. సార్ శ్రీనివాసరావు గారు మీరే చెప్పారు ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ అకౌంట్స్ ఆపరేట్ చేసుకోమని చెప్పారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమో మోడీ గారికి తొత్తుగా పనిచేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ అప్లేట్ అథారిటీ తొత్తుగా పనిచేయదు. ఏంటి అర్థం? మీరు ఆన్సర్ చెప్పలేదు ఆంజనేయ రెడ్డి గారు. ఇలా చర్యలు తీసుకున్న ఒక రాజకీయ పార్టీ మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడంలో తప్పు. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, మీకు అజయ్ మాకిన్ గారే చెప్పారు, కోశాధికారే చెప్పారు ఏమని, నేను 2018లో 19లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వనందువల్ల ఈ చర్య జరిగినట్టుగా ఉంటది. వెంటనే వాళ్ళ రాజ్యసభ సభ్యులు అశోక్ తన్కా గారు వెళ్ళారు, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీతో అప్పీల్ చేసినట్టున్నారు. వాళ్ళు మళ్ళా ఇది భారతదేశ చరిత్రలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మనం చూస్తున్నాం కదా, అప్పీల్కి వెళ్ళడము, అప్పీల్లో అనుకూలంగా ఆర్డర్స్ తెచ్చుకోవడము, రేపు మళ్ళా వచ్చే బుధవారం దాని మీద అప్పీల్ ఉందని చెప్పారు. ఇందాక నరసింహమూర్తి గారు చాలా స్పష్టంగా ఉన్న చట్టం యొక్క విషయాన్ని వివరించారు. ఇదేదో దేశ ప్రజలందరూ వ్యతిరేకించారు, పెద్ద ఆందోళన ఈజుల్లోకి వచ్చేసారు, అందువల్ల భయపడిపోయి ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ అథారిటీ మళ్ళా ఆంజనేయ రెడ్డి గారు గంటలో ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ రివోక్ చేస్తే జరిగింది రైట్ అనుకోవాలా తప్పు అనుకోవాలా? పాయింట్ అది. అరే ఇన్కమ్ ట్యాక్స్ అప్లేట్ అథారిటీ
ఒక రాజ్యాంగ సంస్థ, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయాన్ని మనం స్వాగతిద్దాం. ఇప్పుడు దాకా మాట్లాడుతూ వచ్చారు, ప్రజాక్షేత్రములు భయపడిపోతున్నారు, ప్రజలతో తేల్చుకోవాలని కాంగ్రెస్ ప్రజలతో మాట్లాడారు. 2014 తెలుసుకున్నారు, 2013 ఏం జరగబోతుందో దేశ ప్రజలకు తెలుసు, ప్రపంచానికి అంతా తెలుసు, మనకు తెలుసు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఆంజనేయులు గారు డిక్లేర్ చేయండి, అన్ని మా వైపే, ఇదే మా నెంబర్ అని మీరే డిక్లేర్ చేయండి. ఎగ్జైట్ అవుతున్నారు. నా పాయింట్, నా ప్రశ్న, సీనియర్ కూడా ఇట్లా మాట్లాడితే ఆంజనేయులు గారు మీరు రిపీటెడ్ గా ఎగ్జైట్ అవుతున్నారు. కైండ్లీ నా పాయింట్, మీకు సీట్లు ఎన్ని వస్తాయి, వాళ్ళకి ఎన్ని వస్తాయి, ఇది నా చర్చ కాదు ఆంజనేయులు గారు. నా చర్చ వాళ్ళ సంస్థల క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం మీద మాట్లాడుతూ ఉన్నాం. టీవీ చర్చల్లో కూర్చొని మాట్లాడుతాం. మీరైనా టీవీ చర్చలోనే మాట్లాడుతున్నారు, మనమైనా టీవీ చర్చలోనే మాట్లాడుతున్నాం. శ్రీనివాసరావు గారు, నేను చాలా స్పష్టంగా చెప్పాను, దేశంలో అన్ని రాజ్యాంగ సంస్థలు అన్ని కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత స్వేచ్ఛగా, ఇంత నిష్పక్షపాతంగా ఎప్పుడు పనిచేయలేదు. అందువల్ల లక్షల కోట్ల రూపాయలు పట్టుకుంటున్నారు. ఒక కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో చూశాం కదా, 355 కోట్లు. ఇవన్నీ కూడా ఒక్క నిమిషం సార్, అదే మాట్లాడినసేపు ఇచ్చారు, నేను చెప్పొద్దా? చెప్పండి. నేనేమంటున్నా అంటే, నేను చాలా, అందుకనే ప్రజలు తిరిగి మరియు మోడీ గారిని ఎన్డీఏని గెలిపిస్తున్నారు. 2024లో కూడా ఎన్డీఏని గెలుస్తున్నారు. ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఇవన్నీ పిల్లచేస్తూ ఉందని దేశంలో ఎవరు దేశం తెలుసు. నా ప్రశ్నకు ఆన్సర్ రావట్లా, మీరు ఆవేశపడుతున్నారు తప్పితే నా ప్రశ్న ఏంటంటే, మీ ప్రశ్న చెప్పండి. నేను చెప్పాను. నా ప్రశ్న ఏంటంటే, పెద్ద నిర్ణయం జరిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యే నిర్ణయం జరిగినప్పుడు అప్పీల్ ట్రిబ్యునల్ దగ్గర గంటలో అది కరెక్ట్ కాదని దాన్ని రివోక్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్రెడిబిలిటీ మీద సందేహం వస్తుందా రాదా? వాదోపాదాలు జరిగే అవకాశం కూడా లేదు. గంటలో ఇది కార్పొరేట్ సంస్థల విషయంలో లేదా ఒక రాజకీయ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక రాజకీయ పార్టీయా అనేది ప్రశ్న కాదు. నేను రాజకీయ పార్టీ కాదు సార్, తప్పు చేశారు ఒప్పుకుంటారా పోనీ? ఒకసారి